పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒక ఫైట్ మాస్టర్. ఏం చెప్తారు ఫస్ట్ అసలుకి? ఫస్ట్ టైం నాకు కృష్ణార్జున యుద్ధం సినిమా నానిదా? నాని గారు. ఓకే, మీరు పెట్టిన సిగ్నేచర్ మూమెంట్ ఏంటి కృష్ణార్జున? కొట్టిన తర్వాత షర్ట్ ఇలా తిప్పుతా ఉంది. ఫైటర్స్ కి ఎలా ఉంటుంది పేమెంట్, మాస్టర్స్ కి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఉన్నారు, పర్ డే కి ఒక 5 lakhs ఉంటుందా? పర్ డే 5-6 లక్షలు తీసుకునే మాస్టర్స్ కూడా ఉన్నారు మన తెలుగులో. చాలా మంది ఉన్నారు సార్. అవునా? అంటే అప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు బెడ్లు ఉండే కదంట, ఒక 20 years బ్యాక్. రియల్ గానే చేయాలి. మీరు వచ్చే టైంకి అవి ఉన్నాయా? అపరిచితుడు సినిమా 2008 లోనో 9 లో వచ్చినట్టుంది. రియల్ గా అందులో ఒక ఫైట్ లో మొత్తం అందరూ గాల్లో ఉంటారు. ఇట్లా ఆ ఫైట్ కి దాదాపు ఒక 20 మంది 30 మంది కాళ్ళు చేతులు విరిగిపోయింది సార్. నాకు కూడా జరిగింది సార్. గోల్ గిత్త అనే సినిమా ఒకటి జరుగుతుంది. ఒకసారిగా ఫైర్ లోపలికి వచ్చి కొంచెం ఇదంతా కాలింది. అప్పుడు ఎలా ఉంటుంది ఎనర్జీ సెట్ లో చిరంజీవి గారి? ఫుల్ ఎనర్జీ సార్. ఆల్మోస్ట్ ఈ సినిమా మొత్తం చిరంజీవి రోపింగ్ వర్క్ ఎక్కువ. సో విశ్వంబర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనమాట. డెఫినెట్గా సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో కూడా వర్క్ చేశారు కాబట్టి ఇద్దరిలో ఎవరు మంచి ఎనర్జెటిక్? అండ్ ఒక మాటగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి కూడా ఒక మెట్టు చిరంజీవి గారు అని చెప్తాను సార్. మీరు స్టైలిష్ గా ఒకటి చేసింది అల్లు అర్జున్ సరైన ఒకటి చేసి చూపించచ్చు కదా ఫస్ట్. అలా ఒక్కసారి అలా వచ్చి అలా ఎత్తుకుంటూ అలా వెళ్ళిపోయి అలా కొట్టి అలా అంటారు సార్. బింబిసారా ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ గారు చాలా కష్టపడ్డారు సార్. గౌతమిపుత్ర శాతకర్ణి అప్పుడు నేను రామలక్ష్మణ అసిస్టెంట్గా ఉన్నాను సార్. ఒకే సినిమాలో ఫైటర్ గా చేశారు, ఒకే డైరెక్టర్ తో, మళ్ళీ అదే డైరెక్టర్ తో మాస్టర్ గా చేశారు. గ్రేట్ అచీవ్మెంట్ మాస్టర్. ప్రభాస్ తో రాజా సాబ్ కూడా చేస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు ఆయన స్క్రీన్ మీద అసలుకి? అసలు రాజా సాబ్ అనేది అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్ సినిమాది. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమన రాక్షసుని. ఏదో జంప్ చేసినప్పుడు 1 year బెడ్ రెస్ట్ వెనక మీ బ్యాక్ బలుపు సినిమా జరిగేటప్పుడు ఒక ఫోల్కి వెళ్ళి రోపులు వెళ్ళి తగలాలన్నమాట. తగిలి కింద పడినప్పుడు అది లోపల చిన్న ఇంజురీ అయింది. అదేంటని చేసినప్పుడు MRI స్కాన్ ఇవన్నీ తీసినప్పుడు అది అప్పుడు L4 L5 డిస్క్లన్నీ కొంచెం బాగా ఇదైపోయింది. అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే ఆల్మోస్ట్ మీరు ఇంకా ఫైట్ చేయొద్దు, ఫైట్ చేస్తే మీరు ఇంకా సెట్ అవ్వరు అని చెప్పారు అన్నమాట. మనకి పని తప్ప రెండో పని తెలియదు, ఏం చేయాలనేది ఒక డైనమాలో పడిపోయాను ఫస్ట్ నేను. హోమియోపతి చాలా వాడాను సార్, ఎక్కడా తగ్గలేదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒక ఫైట్ మాస్టర్. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకి ఫైట్ మాస్టర్గా చేయటమే కాకుండా ప్రజెంట్ సూపర్ డూపర్ హిట్ సినిమాలకు కూడా ఆయనే మాస్టర్. సో ఇంకెందుకు ఆలస్యం, మాస్టర్తో మాట్లాడి చాలా విశేషాలు, ప్రజెంట్ రాబోతున్న విశ్వాంబర, ప్రజెంట్ రాబోతున్న రాజా సాబ్, ఇంకా చాలా సినిమాల గురించి ఆయనతో మాట్లాడదాం. హాయ్ మాస్టర్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నాను సార్. ఏం చెప్తారు ఫస్ట్ అసలుకి మీ గురువులకి, మిమ్మల్ని ప్రేమించిన ఆడియన్స్కి, మిమ్మల్ని ఎంతగా ఎంకరేజ్ చేసిన హీరోస్కి ఏం చెప్తారు? అసలు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మా గురువు గారు సూర్యనారాయణ గారు అని, ఆయన ఒక ఫైటరు. ఆయనే తీసుకొచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అది రామలక్ష్మణ మాస్టర్ దగ్గర. వాళ్ళే అంటే మా వర్క్ చూసి వాళ్ళ దగ్గర నేను కష్టపడి అన్ని వర్క్స్ అన్ని వాళ్ళ దగ్గర దాదాపు ఒక 50 సినిమాల పైన చేశాను. ఓకే. కొరియోగ్రాఫర్గా రామలక్ష్మణ మాస్టర్లే సెకండ్ గురువుల కింద నేను అనుకోవాలన్నమాట. ఓకే ఓకే. ఇక తర్వాత ఇక అక్కడి నుంచి కంటిన్యూగా రేసు గుర్రం కానివ్వండి, సరైనోడు కానివ్వండి, సింహ, లెజెండ్, తర్వాత పెద్ద పెద్ద సినిమాలు
అటు తమిళ్ ఇటు కన్నడ అన్ని సినిమాల్లోనూ కూడా వాళ్ళ దగ్గరుండి కొరియోగ్రాఫ్ చేస్తూ ఉండేవాడిని. సడన్గా ఒకరోజు ఇక నేను కూడా మాస్టర్ అవ్వాలి అని అన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా ఇలా చెప్పాను. ఓకే, మాస్టర్ని ఎలా ఎంకరేజ్ చేశారు మాస్టర్స్ వెంటనే? ఫుల్ ఎంకరేజ్ చేశారు. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే నువ్వు అంటే మేము చెప్తే ఎలా ఉంటుందో నీ మైండ్ మేము చెడగొట్టిన వాళ్ళు అవుతాం, బట్ నీ అంతటా నువ్వు మాకు ఎప్పుడు చెప్తావా అని మేము వెయిట్ చేస్తున్నాం. అంటే నువ్వు మాస్టర్ అయ్యే నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి అంటే, ఎందుకంటే నేను ఎక్కువగా కొరియోగ్రాఫ్ చేయటం అని వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు ఎప్పుడు చెప్తావని మేము వెయిట్ చేస్తున్నావు, బట్ నువ్వు అనుకున్న డెసిషన్ కరెక్టే, నువ్వు మాస్టర్ అయ్యి మంచిగా చెయ్యి, డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి అన్నారు. ఇక ఆ రోజు నుంచి ఇక మాస్టర్లు ఎప్పుడు నాకు టచ్లో ఉంటాను. తర్వాత ఇలా ఇక అవకాశాల కోసం కొన్ని ఆఫీసులు తిరగడం అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఫస్ట్ టైం నాకు కృష్ణార్జున యుద్ధం సినిమా నాని గారి మేరల్పాక్ గాంధీ డైరెక్టర్ గారు ఆ సినిమాతో అవకాశం వచ్చింది. ఫుల్ సినిమా మీరే చేశారు? ఫుల్ సినిమా నేనే చేశాను. ఓకే, ఫుల్ సినిమా నేనే చేశాను. ఆ సినిమా ఇక స్టార్టింగ్ అయితే ఆ సినిమాకి చాలా కష్టపడ్డాం. రియల్గా చెప్పాలంటే ఆ సినిమాకి మేము యాక్చువల్గా క్లైమాక్స్ ఫైట్ సముద్రంలో ఉంటుంది, అది ఇక్కడ చేయలేదు, గోవాలో చేసాం. అది రియల్ షిప్, అది సముద్రంలో అక్కడే స్టే ఉంటుంది. మనం మార్నింగ్ ఒక 10 km లోపలికి వెళ్ళి బయటికి రావాలి. అప్పుడు ఆ టైంలో మేము డైలీ పొద్దున్న వెళ్ళి ఈవినింగ్ వచ్చేటోళ్ళం. ఇంకా అక్కడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. దానికైతే బాగా కష్టపడ్డాం ఆ ఫైట్ అదంతా చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు బద్రీ మాస్టర్ కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర ఫైటరే కదా? ఆ బద్రీ నేను అలా కొంతమంది వర్క్స్, ఇప్పుడు రామకృష్ణ గారు ఇప్పుడు రీసెంట్గా పుష్ప సినిమాకి నవకాంత్ మాస్టర్గా చేసాడు. ఓకే, ఆ నవకాంత్ వీళ్ళంతా మేమంతా ఒక టీమ్గా పనిచేసాడు. ఓకే, ఇప్పుడు ఈ రామకృష్ణ ఆ రామకృష్ణ కొంచెం కన్ఫ్యూజ్ కదా? దిట్టంగా అంటే లావుగా ఉండి మంచి బాడీ బిల్డర్ లాగా ఉంటాడు ఆయన, ఫైటర్. ఓకే, అంటే రెగ్యులర్ ఫైట్లు చేస్తూ ఉంటాడు, అవన్నీ చేస్తాను. నేను మాస్టర్ అయ్యాను అంటే ఇద్దరు పేర్లు ఒకేలా ఉంటాయి, రామకృష్ణ. ఓకే, ఓకే, అందుకని స్క్రీన్ నేమ్ నేను రామకృష్ణ అని పెట్టుకున్నాను. ఓకే, ఓకే. ఏం చదువుకున్నారు మాస్టర్ అసలు మీరు? ఫైట్ మాస్టర్లు మీరు అన్నట్టు ఏంటంటే ఎక్కువ చదువుకోలేదు. నేను కూడా 9th వరకు కూడా చదువుకోలేదు సార్. 9th కూడా ఫెయిల్ అయ్యాను. మీరు అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కరాటీ, జిమ్నాస్టిక్ బాగా నేర్చుకోవాలని. ఓకే, అప్పట్లో స్కూల్లో ఎక్కువ డుమ్మాలు కొట్టి వీటికి ఎక్కువ వెళ్ళిపోయేటండి. ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకొని ఇచ్చేవాడిని కాదు. ఓకే, నాకు ఇది ఇంట్రెస్ట్. అప్పట్లో ఏంటంటే చదువుకునేమన్నారు, నాకు ఆ చదువు నచ్చేది కాదు. అంటే కరాటీ కొట్టాలి, కింద పడాలి, మనవాన్ని కొట్టాలి అని ఇలా అనుకుని కరాటీ క్లాసులకి వెళ్ళటం, ఓకే, జిమ్నాస్టిక్ క్లాసులకి వెళ్ళటం, ఇలా నేర్చుకుంటూ ఉన్న టైంలో అదే సూర్యనారాయణ గారు పరిచయం అయ్యి హైదరాబాద్ తీసుకొచ్చారు. మా బ్రదర్ కూడా ఫైటరే, ఇక్కడే ఉంటాడు. ఆయన కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర ఉంటాడు. 5th క్లాసు 6th క్లాసు 7th క్లాస్ చదివి ఈరోజు పెద్ద పెద్ద స్టార్ హీరోలకి టెక్నీషియన్స్ మన వాళ్ళు అని చెప్పుకునేప్పుడు గర్వంగా ఉంటుంది మనకి. ఇక్కడే ఒక్కడే కాదు కదా, అటు పక్కన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్ అందరికి వర్క్ చేశారు మన మాస్టర్స్. అటు సైడ్ తమిళ్లో కానీ, అటు సైడ్ మలయాళం, కన్నడ కుమ్మేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కావచ్చు. మెయిన్ తెలుగులో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇంకా మాస్టర్స్ మించిన మాస్టర్స్ ఇంకా రాలేరేమో. లేదు సార్, ఇప్పుడైతే ప్రజెంట్ రామ్ లక్ష్మణ్ తర్వాత ఎవరు లేరు. ఇంకా మేమంతా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ట్రై చేయాలి. ఓకే, ఓకే, వాళ్ళలాగా చేయాలి, వాళ్ళకంటే పెద్ద సినిమాలు చేయాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఓకే, బేసిక్గా ఏంటంటే రామ్ లక్ష్మణ్ గారు నేను బాగా నేర్చుకున్నది ఏంటంటే సార్, వాళ్ళు ఒక కథ చెప్పేటప్పుడు, అంటే ఒక డైరెక్టర్ ఒక ఫైట్ మాస్టర్కి ఒక కథ చెప్పేటప్పుడు ఆ ఫైట్కు ఉన్న సిచ్యువేషన్, ఎమోషన్ ఉంటుంది కదా, దాన్ని బాగా డెవలప్ చేస్తారు మాస్టర్. ఓకే, ప్రతి డిస్కషన్కి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. అంటే ఇప్పుడు బోయపాటి గారు ఉన్న వాళ్ళకి ఈ ఫైట్ ఎలా ఉంటుందని నరేషన్ ఇచ్చేటప్పుడు నేను వెనక నుండి వింటూ ఉండేవాడిని. అప్పుడు నాకున్న ఐడియాస్ కూడా కొంచెం చెప్తా ఉండేవాడిని. వాళ్ళకి నచ్చితే తీసుకునేవాళ్ళు, లేకపోతే లేదు. ఓకే, అలా తీసుకున్నప్పుడు అది నాకు కూడా బాగా అలవాటు అయింది సార్. అంటే ఫైట్ ఎప్పుడు కూడా మామూలుగా జనరల్గా కొట్టేసుకుంటూ ఉంటాం. అవును, అది కానీ చిన్న చిన్న ఎమోషన్స్ ఆ కథ చుట్టూ తిరిగి ఆ ఎమోషన్తో పాటు ఫైట్ కొరియోగ్రాఫ్ చేస్తారు మాస్టర్లు. నేను కూడా ప్రజెంట్ అలాగే ఎక్కువ చేస్తాను సార్. ఎక్కడ ఎమోషన్ డ్రాప్ అవ్వకుండా ఎమోషన్తో ఫైట్ చేస్తే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వాలన్న దీంతోనే డైరెక్టర్ చెప్పిన దాన్ని మళ్ళీ
వెళ్ళి ఇంకోసారి చెప్పి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకుని సార్ నేను ఎలా అనుకుంటున్నాను, ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఓకే. అని చెప్పి డిస్కషన్స్ ఎక్కువ చేసుకుంటూ చేస్తారు. ఇప్పుడున్న మొన్న ఘాటి సినిమా కానివ్వండి, భైరవ్ సినిమా కానివ్వండి, ఇవన్నీ నేను చేసింది. కిష్కిందపురి కూడా మీరు కిష్కిందపురి కూడా నేనే చేశాను. ఓకే. ఎక్కువ నేను డైరెక్టర్తో బాగా మీటింగ్స్కి పెట్టుకుంటాను. అంటే ఎక్కువ క్లారిటీగా మాట్లాడుకుంటే లొకేషన్ అంత బాగా తీయొచ్చు సెట్లో. ఓకే. సెట్లో షూట్ జరిగే 1 వీక్ ముందు సెట్లో అంత ఉంది. ఆఫీస్లో ఎక్కువ 2-3 మీటింగ్స్. అంటే ఫస్ట్ ఆయన ఒక కథ చెప్పినప్పుడు నేను మళ్ళీ దాన్ని డెవలప్ చేసి సార్ ఎలా చేయాలనుకుంటున్నాను, మళ్ళీ ఎలా అనుకుంటున్నాను అంటే ఇప్పుడంతా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ ఫైట్ల మీదే అవునవును వెళ్తా ఉంది. అంటే మన హీరోస్ కూడా ది బెస్ట్ ఇస్తున్నారు. అవును, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, డూబుల్ పెట్టమని అడగట్లేదు, రిస్కీ షాట్లు ఏదో చేసేస్తున్నారు. అవును చెప్పాలంటే. కానీ మీరు వచ్చినప్పుడు మాస్టర్ ఈ కింద బెడ్లు ఇవన్నీ ఉన్నాయా మాస్టర్? అంటే అప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు బెడ్లు ఉండే కదంట, ఒక 20 years బ్యాక్ బెడ్లు ఉండవంట, నేల మీదే పడిపోవాలి, రోపులు కూడా లేవు అప్పుడు చెప్పాలంటే. అవును, రియల్గానే చేయాలి. మీరు వచ్చే టైంకి అవి ఉన్నాయా? అంటే మేము వచ్చే టైంకి అప్పుడు నేను వచ్చింది 2009కి ఇలా వచ్చాను సార్. అప్పటికి కొంతవరకు ఉంది. ఓకే. కానీ ఇప్పుడు మీరు ఇందాక బద్రి వాళ్ళు చేసే టైంకి అయితే మీరు చెప్పినట్టుగా రియల్గా అసలు లేదు సార్. నేను 2009లో ఇక్కడికి వచ్చినప్పుడు 7 acres మొత్తం అడిగి ఉండి అక్కడ ఒకటి మేము దాంట్లోంచి ఒక చిన్న రూట్ లాగా ఉండేది. అక్కడ ఇసుక అదంతా వేసి అక్కడ బెడ్లు ఏం లేవు సార్. డైలీ మార్నింగ్ అక్కడే మన మాస్టర్లు, రాజు మాస్టర్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, కంపోజ్ చేసేవాళ్ళు. మేము అక్కడ కొత్త ఫైటర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే మాలా వచ్చేవాళ్ళందరికీ. ఓకే. ఆ షూటింగ్స్ కూడా ఏదో ఇంపార్టెంట్ వర్క్ అంటే అప్పుడు మనకి ఇండస్ట్రియల్ క్రెయిన్లు అవి ఉండేవి కాదు. ఓన్లీ 40 feet క్రెయిన్. అది ఎక్కువ మందిని ఆపదు. దాన్ని బట్టి చేసేవాళ్ళు అనమాట. ఏదో అంటే హీరోకి ఏదన్నా రోప్ షాట్ ఉంటేనే తప్ప హీరో చిన్న గాలిలోకి వెళ్ళాలన్నా ఏ చేయాలన్నా, ఫైటర్లు రియల్గానే ఏదన్నా గోడ కొట్టుకోవాలన్నా, కింద పడాలన్నా అప్పట్లో రియల్గానే చేసేవాళ్ళు సార్. అంటే నేను వచ్చేప్పటికీ ఆల్మోస్ట్ కొంచెం రియల్గానే ఉండేది. అప్పుడైతే ఇంకా కొంచెం బద్రి వాళ్ళు చేసేటప్పుడు అయితే ఇంకా రియల్గా ఉండేది. అంటే చెప్పుకోవడం కాదు, చాలామంది ఫైటర్లు కూడా నేను రీసెంట్గా నేను అప్పుడే ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన అప్పుడు అపరిచితుడు సినిమా అప్పుడు వచ్చింది. యాక్చువల్లీ 2008లోనో 9లో వచ్చినట్టుంది. ఓకే. అప్పుడు ఆ సినిమా థియేటర్ మాస్టర్ వర్క్ చేసేది. ఓకే. రియల్గా అందులో ఒక ఫైట్లో మొత్తం అందరూ గాల్లో ఉంటారు ఇట్లా. అంటే అప్పుడు అంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఆ ఫైట్కి దాదాపు ఒక 20 మంది 30 మంది కాళ్ళు చేతులు విరిగిపోయినాయి సార్. ఆ రోప్లన్నీ తీసుకొచ్చి ఒక లారీకి కట్టి ఆ లారీతోని ఒకేసారి ఎందుకంటే ఇప్పుడు ఒక 30 మంది ఒకటేసారి గాల్లోకి లేగాలంటే మ్యాన్ పవర్ సరిపోదు. 30 మంది గాల్లోకి లేగాలంటే ఇంకో 100 మంది రావాలి. అందుకని వీళ్ళు లారీ కేసు కట్టడం చేసేటప్పుడు ఈ గాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొట్టేసుకొని ఇది చేసి అప్పుడు ఒక దాదాపు 15 మంది 20 మందికి బాగా ఇంజురీస్ అయినాయి అని విన్నాను అనమాట. కాళ్ళు చేతులు కూడా కాళ్ళు చేతులు బాగా దెబ్బలు తగిలినాయి. రియల్గా చెప్పాలంటే ఫైటర్లకు చాలా కొంచెం రిస్క్ అయితే ఉంటుంది సార్. కానీ అప్పుడు అలా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఇదైతే కొంచెం గ్రీన్ మ్యాట్ వర్క్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే సముద్రంలోకి వెళ్ళి తీసేవాళ్ళు. అక్కడ మన ఛత్రపతి సినిమా కూడా సముద్రంలోకి వెళ్ళి ఫైట్ తీసేవాళ్ళు. ఇప్పుడు అదే షర్ట్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఫ్లోర్లోను గ్రీన్ మ్యాట్ వేసి చేశారు కదా. దేవరా కానీ మొత్తం ఇవన్నీ ఇప్పుడంతా ఫ్లోర్లోనే ఎక్కువ జరుగుతున్నాయి సీజీ వర్క్స్ పెట్టుకుని. కానీ అప్పుడు అలా ఉండేది కదా సార్. అప్పుడు చాలా హెవీగా ఉండేది. ఓకే. ఇప్పుడు బద్రీ మాస్టర్ వచ్చినప్పుడు చాలా చెప్పారు ఎక్స్పీరియన్స్లు. నిజంగా ఆయన చెప్తుంటే నాకు రియల్గా గూస్ బంప్స్ అండి. ఈవెన్ చూసే వ్యూయర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏం చెప్తారా అని చెప్పి ఒక చిన్న క్యూరియాసిటీ కూడా ఉంది. ఇప్పుడు మీరు చాలా సినిమాలకు ఫైటర్గా చేశారు. మీరు బద్రీ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర మీకు అలాంటి రిస్కీ షాట్లు చాలానే చేసి ఉంటారు కదా, ఈ బైక్లో, కార్లో, లేకపోతే ఎస్పెషల్లీ నిప్పుతో చెలగాటం. అవును సార్. అసలు ఆడకూడదు. మీరు చాలా వరకు నిప్పుతో కూడా ఆడుంటారు కదా, మీకు ఏదైనా? నాకు కూడా జరిగింది సార్. యాక్చువల్లీ ఏంటంటే మా యూనియన్ రూల్ ప్రకారం మాకు ఏంటంటే ఎమ్మటే మాస్టర్ అవుదాం అంటే కార్డు ఇవ్వరు సార్. ఫస్ట్ ఎవరైనా సరే కార్డు తీసుకోవాలి, 7 years వర్క్ చేయాలి. ఓకే. 7 years ఫైటర్గా వర్క్ చేసిన తర్వాత అప్పుడు మనం మాస్టర్ కార్డు యూనియన్లో అప్లై చేసుకుంటే ఇస్తారనమాట. ఎందుకు ఈ 7 years అంటే మనం మాస్టర్ అయ్యేటప్పుడు వాళ్ళ సేఫ్టీస్ మనకు తెలియాలి. మన ఫైటర్గా ఉన్నప్పుడు మనం ఈ కింద పడడం, ఈ ఫైర్ షాట్లు ఇవన్నీ మనం చేసి ఉంటాం. మనం మాస్టర్ అయినప్పుడు ఆ సేఫ్టీ తాలూకు విధానాలు ఏంటో అప్పుడు ఐడియా అర్థం అవుద్ది. అందుకనే
యూనియన్ నుంచి 7 years తర్వాత మాస్టర్ కార్డ్ ఇస్తారు. ఓకే. అలా నేను యూనియన్ ఫస్ట్ తీసుకునేటప్పుడు ఒంగోలు గిత్త అనే సినిమా ఒకటి జరుగుతుంది. రామ్ది. అప్పుడు ఒక లేడీ డూబ్కి నేను ఫుల్ బాడీ ఫైర్ వేసుకొని చేయాలి. యాక్చువల్లీ అక్కడ ఎవరి తప్పు కాదు, అన్ని సేఫ్టీస్ తీసుకున్నాం. మొత్తం ఏంటంటే ఫైర్ అనేప్పటికీ మొత్తం లోపల క్లాత్లు చుట్టేసి మొత్తం అన్ని జల్లు గిల్లు మొత్తం పూసుకుంటాం అన్నమాట. పైన మళ్ళీ సేఫ్టీ ఒక జాకెట్ లాంటిది ఉంటుంది. ఓకే. దానిపైన సొల్యూషన్ పూసి అంటిస్తారు. మనకి ఇక్కడ కళ్ళు కనబడడానికి మాత్రం ఒక గ్లాస్ ఉంటుంది అట్లా, అది చాలా థిక్నెస్గా ఉంటుంది, అది ఉంటుంది అనమాట. మనకి ఈ ఫైర్ అంటించేటప్పుడు మొత్తం ఫైర్ అయిపోతుంది, మనకు అసలు యాక్చువల్లీ కనబడదు. మనం చుట్టూ తిరుగుతూ ఉంటాం ఆ మధ్యలో ఇది ఊడిపోయింది అట్లా. అది యాక్చువల్లీ రేర్గా జరుగుతాయి అట్లా. పక్కన అది ఊడిపోయినప్పుడు ఒకసారిగా ఫైర్ లోపలికి వచ్చి కొంచెం ఇదంతా కాలింది. అప్పుడు ఎయిర్ ఇదంతా మనకి ఇప్పుడు మనకి కనబడదు కాబట్టి ఇక్కడ బయట చూసేవాళ్ళకి కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే కాలుతుందన్నప్పుడు మనకి కింద పడిపోతే వాళ్ళు వచ్చి ఆరుపుతారు. మన కింద పడకపోతే వాళ్ళకి టెక్నిక్ అదే. మనం తిరిగినంతసేపు వాళ్ళు ఎవరు రారు ఫ్రేమ్లోకి, మనం కింద పడిపోతేనే వాళ్ళు వచ్చి ఆరుపుతారు ఇమీడియట్లీ. మనకి అంటే ఆ క్షణాల్లో అప్పుడు ఒక్కోసారి అర్థం కాదు, ఆ టైంలో అటు ఇటు తిరిగి పడతా ఉంటాం, ఈ లోపల జరిగిపోతూ ఉంటుంది. అంటే నిప్పు అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అట్లా అప్పుడు ఇలా జరిగింది. ఫేస్ అంతా కాలిపోయింది, ఫేస్ ఎయిర్ ఇదంతా కొంచెం బాగా ఇదైంది. ఓకే. అదొక మేజర్ అప్పుడు జరిగింది నాకు. అంటే బాడీకి అసలు ఏమి సేఫ్టీ పెడతారు మీకు? అంటే ఫస్ట్ ఆ బాడీకి ఫైర్ షాట్ చేసేటప్పుడు ఎట్లా చేస్తామంటే మనకి ఇప్పుడు గోన్ పట్టాలు ఉంటాయి కదా, ఆ గోన్ పట్టాలు లేదంటే క్లాత్లు మన అరటి ఇవి ఉంటాయి కదా సార్, అవి ఫస్ట్ అరటి టొప్పులు ఇలా పెట్టేస్తాం. దానిపైన ఒక లేయర్ అలా క్లాత్లతో చుట్టుకుంటూ వెళ్తారు. అంటే అరటి ఎందుకు చుడతామంటే అది ఆల్రెడీ వాటర్తో ఉంటుంది అరటి అనేది. ఆ వాటర్ని దాటుకొని మన శరీరానికి టచ్ ఫైర్ వెళ్ళాలంటే లేట్ అవుతుంది అన్నమాట. ఓకే. అంత ఈజీగా లోపలికి వెళ్ళిపోదు. ఈ క్లాత్లతో మొత్తం చుడతాం, చేతులు కాంచి ఈ కాళ్ళు నడుము ఇదంతా మొత్తం చుట్టేస్తాం. ఇది వరకు చుట్టేసి మళ్ళీ దీని వరకు ఆపి మళ్ళీ దీని నుంచి ఒక హెల్మెట్ లాంటిది వాటితో తయారు చేస్తాం, క్లాత్ ఇదంతా చుట్టి. దానిపైన ఒక ఫైర్ డ్రెస్ అనేది సపరేట్గా ఉంటుంది సార్, అది ఫైర్ డ్రెస్ వేసేస్తాం. అప్పుడు సొల్యూషన్ పూసి అంటిస్తాం అనమాట. ఫుల్ బాడీ ఫైర్ వచ్చేస్తాం. లోపలికి వెళ్ళకుండా మినిమం ఒక 1 minute వరకు ఆపుద్ది సార్. అంతే. అంతకంటే లోపలికి వెళ్తే 1 minute తర్వాత 1 minute లోపలికి వెళ్తే ఇమీడియట్లీ పడిపోవాలి. ఇప్పుడు మనకి అది తగులుతూ ఉంటుంది ఆ వేడి లోపలికి మనం చేసేటప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సెగ అంటే మనకి అంటించడంతోనే ఇమీడియట్లీ మనకు లైట్గా సెగ తగులుతూ ఉంటుంది. ఓకే. కానీ మామూలుగా మనం ఇప్పుడు చలికాలం ఉన్నప్పుడు మనకి ఎలా మంట తగులుతూ ఉంటుంది అట్లా అనిపిస్తుంది. కానీ మనకు కాలేటప్పుడు అర్థమైపోతూ ఉంటుంది కదా, ఇమీడియట్లీ పడిపోతే ఇమీడియట్లీ వాళ్ళు సిలిండర్ పట్టుకుని ఉంటారు. ఇప్పుడంటే సిలిండర్లు ఇవన్నీ వచ్చినాయి, అప్పట్లో ఏంటంటే డ్రమ్ముల్లో ఆ గోన్ పట్టాల ఇవన్నీ వాటర్ పెట్టుకుని గోన్ పట్టాలు ఎక్కువ పెట్టుకుని అనమాట. ఆడు పడిపోవడంతో ఇమీడియట్లీ ఒక 10-15 మంది వెళ్ళి ఆ గోన్ పట్టాలతో ఇమీడియట్లీ ఆరిపోవాలి. ఇప్పుడంటే మనకి సేఫ్టీ ఫైర్ ఇవి ఉంటున్నాయి కదా, అవి వెళ్ళి ఫటఫట ఆపేస్తున్నారు. కానీ చాలా రిస్క్, చాలా ఫాస్ట్. ఇది చాలా రిస్క్ అండి. ఎందుకంటే చేసిన రిస్కీ షాట్లలో ఇదొకటి కొంచెం హెవీగా జరిగింది అప్పుడు. అంటే ఎవరన్నా ఒకప్పుడు లేట్ అయ్యారంటే ఇది లోపల ఏదో ఒకటి కాలిపోతూ ఉంటుంది. ఓకే. ఇలా కొంచెం కొన్ని జరిగినాయి. సో ఇప్పుడు నేను ఫైట్ మాస్టర్ అవ్వాలని మీ మైండ్లో ఉంది కాబట్టి ఈ కార్ జంపింగ్, ఈ బైక్ రైడింగ్ ఇవన్నీ కొంచెం తగ్గించి చేశారు కొంచెం. అవన్నీ బద్రీ మాస్టర్ అంతే. అవన్నీ బద్రీ మాస్టర్ అంటే ఇది జరిగిన తర్వాత ఇంకా నేను రిస్క్ అయింది. ఫస్ట్ టైం రిస్క్ అంటే ఇంత రిస్క్ ఉంటుందని ఆ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత ఇంకా అంటే ఫస్ట్ నుంచి నాకు మాస్టర్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ఇది ఎప్పుడు అవ్వాలి ఏంటి, అందుకనే నేను ఎక్కువ కార్ జంపులు ఇవన్నీ దీనికంటే ఎక్కువ రిస్క్ సార్ అది. అదేందుకు ఏదో జంప్ చేసినప్పుడు 1 year బెడ్ రెస్ట్ వెనక మీ బ్యాక్. అది యాక్చువల్లీ ఏమైందంటే సార్, ఇప్పుడు అది రోప్ షాటే. మన యాక్చువల్లీ బలుపు సినిమా జరిగేటప్పుడు మన రామలక్ష్మణ మాస్టర్లే అప్పుడు ఒక ఫోల్కి వెళ్ళి రోప్లు వెళ్ళి తగలాలన్నమాట. ఆ రోప్లు వెళ్ళి తగిలి కింద పడినప్పుడు అది లోపల చిన్న ఇంజురీ అయింది. అక్కడ నాకు తెలియలేదు అనమాట, చాలా లైట్ ఇది అనుకున్నాం. ఒక 1 week 10 days తర్వాత అసలు మొత్తం బెండ్ అవనివ్వకుండా హెవీ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది.
అదేంటని చేసినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ తీసినప్పుడు అది అప్పుడు L4 L5 డిస్క్లన్నీ కొంచెం బాగా ఇదైపోయింది. దానివల్ల బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే ఆల్మోస్ట్ మీరు ఇంకా ఫైట్ చేయొద్దు, ఫైట్ చేస్తే మీరు ఇంకా సెట్ అవ్వరు అని చెప్పారనమాట. చెప్పినప్పుడు మన పనే ఇది. అప్పటికి ఆల్మోస్ట్ ఇది జరిగింది. నేను ఫైటర్ అయిన 2009లో అయితే 14లో జరిగింది. 5 years తర్వాత జరిగింది. మనకి పని తప్ప రెండో పని తెలియదు, ఏం చేయాలనేది ఒక డైనమాలో పడిపోయాను ఫస్ట్ నేను. అప్పుడే మంచి రామలక్ష్మణ్ మాత్రం మంచి పికప్పింగ్లో ఉన్నాను, మంచి కొరియోగ్రాఫ్ చేస్తున్నాను, మంచి బాగా జరుగుతుంది. ఆ టైంలో హెవీ జరిగింది. ఆ మాస్టర్లు అయితే ఫుల్ సపోర్ట్ చేశారు. 1 year బెడ్ రెస్ట్. 1 year బెడ్ రెస్ట్. ఇంకా షూటింగ్లన్నీ ఆపేసి కేరళ వెళ్ళాను. చాలా చాలా అపోలో, యశోద హాస్పిటల్, హోమియోపతి చాలా వాడాను సార్. ఎక్కడ తగ్గలేదు. లాస్ట్కి ఇంకా కొన్ని ఆయుర్వేద మెడిసిన్ తీసుకొని కొన్ని ఎక్సర్సైజులు చేశాను అనమాట. యాక్చువల్లీ వేరే షూటింగ్ ఒక గురూజీ అంటే మన యోగా చేసే గురూజీలు ఉంటారు కదా, ఆ రామలక్ష్మణ్ మాస్టర్లే చెప్తే అక్కడికి వెళ్ళాను అనమాట. కాకినాడ దగ్గర అక్కడికి వెళ్ళి ఆయన కొన్ని ఎక్సర్సైజులు చెప్పాడు సార్. అది చెప్పి ఒక 5 నెలలు 6 నెలలు కంటిన్యూ చేసామండి, మార్నింగ్ ఈవినింగ్. దానివల్ల అలా 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 కొంచెం బాగానే ఫైటర్స్ మార్నింగ్ సెట్కి వెళ్ళిపోయి ఈవినింగ్ ఇంటికి వచ్చేదాకా ఏమవుతుందో కూడా చెప్పలేమండి. రిస్కీ జాబ్ ఏదైనా ఉంది అంటే ఉన్న టెక్నీషియన్స్ అందరిలో ఫైట్ మాస్టర్ ఫైటర్స్ అని చెప్పుకోవాలంతే. ఫైట్ మాస్టర్ కంటే ఫైటర్స్ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. అంటే రామలక్ష్మణ్ మాస్టర్ ఒక స్టైల్లో ఉంటారు, నేను ఒక స్టైల్లో ఉంటాను, పీటర్ మాస్టర్ ఒక స్టైల్లో ఉంటారు. అంటే అక్కడ లొకేషన్ సిచ్యువేషన్ బట్టి, లొకేషన్ ఇది బట్టి ఒక్కోసారి మనం ఎంత సేఫ్టీ ఇచ్చినా కూడా ఇప్పుడు మనం ఎక్కడ తగులుతాడో అక్కడ డమ్మీ చేస్తాం. ఈ రోపులు గుంజేటప్పుడు, ఇది జరిగేటప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్ సరిగ్గా మనం అనుకున్న జడ్జిమెంట్లు వెళ్ళినప్పుడు ఆ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ తగిలినప్పుడు కొట్టేస్తూ ఉంటాయి. ఓకే. ఫైటర్ కూడా అంటే అన్ని షాట్లు అన్ని రోజులు ఒకేలా ఉండవు. బట్ అప్పుడప్పుడు ఫైటర్స్ కూడా ఇంజురీస్ ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఓకే. ఫైటర్స్కి రిస్కీ జాబ్ అంటే డెఫినెట్గా ఫైటర్స్. చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా ఫైటర్స్. అప్పట్లో చనిపోయారు, రీసెంట్గా కూడా జరిగినాయి. ఇక్కడ కూడా రీసెంట్ ఇక్కడ జరగలేదు, చెన్నైలో మాస్టర్ చనిపోయారు కదా, కారు స్టంట్ చేసేటప్పుడు ఆ మాస్టర్ చనిపోయాడు. మళ్ళీ ఒక సినిమా విడుదల సినిమా, ఆ సినిమాకు ఒక ఫైటర్ చనిపోయాడు. ఓకే. ఆ ట్రైన్ మీద నుంచి రోప్ రిస్క్ చేస్తున్నప్పుడు. అప్పుడు అంతకుముందు రీసెంట్గా రవివర్మ, కన్నడ మాస్టర్ రవివర్మ మాస్టర్, ఒక ఇద్దరు ఆర్టిస్టులు పైనుంచి హెలికాప్టర్ నుంచి డైరెక్ట్గా నదిలో దూకిపించి ఆ దూకిన తర్వాత బోట్లు పనిచేయడం వల్ల వాళ్ళు ఇంకా బయటికి రాలేకపోయారు. అయ్యో. అప్పుడు ఒక ఇద్దరు చనిపోయారు. ఓకే. అది అప్పుడు ఏంటంటే కొంచెం సేఫ్టీస్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఎంత సేఫ్టీ ఉన్నా డెఫినెట్గా ఇంజురీస్ అయితే జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మనం హీరోస్ ఇంజురీస్ కూడా వింటున్నాం పాపం. ఇట్లో ఆల్మోస్ట్ అందరు హీరోస్ డూపులు లేకుండా చేసి పాపం వాళ్ళు చెన్నైలో విన్నా. మన హీరోస్ కూడా ఇప్పుడు మన హీరోస్ కూడా ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ఎక్కువైంది సినిమాలో. ప్రతి సినిమాలో కూడా అంటే ఒకప్పుడు సాంగ్స్ ఇవన్నీ ఎలా ఉండి ఇప్పుడు యాక్షన్ ఎక్కువ ఇదవుతుంది. యాక్షన్ ఉండడం వల్ల అంటే ఒక సినిమాకి తగ్గ ఇంకో సినిమా అంటే ప్రతి సినిమా బాగా చేయాలి అంటే. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి కొన్ని కట్ షాట్లు కింద వెళ్ళేటోళ్ళం, ఇప్పుడు ఏంటి కొంచెం లెంత్ షాట్లు అంటే 7-8 మంది కొట్టే షాట్ కూడా ఒకటే షాట్లో కంపోజ్ చేయాలి. ఓకే. ఓకే. ఒక్కోసారి హీరోనే ఇలా ఒకే షాట్లో చేద్దాం మాస్టర్, కొంచెం కొత్తగా చేద్దాం అనేటప్పుడు అప్పుడు హీరో కూడా కష్టపడాలి. ఓకే. అది చాలా రిహార్సల్ చేసి అన్నీ చేసినప్పుడు అలా హీరోలు కూడా అంతే మొండి పట్టుదల మీద ఉన్నారు. అంతే ఫైటర్స్ కానీ అంటే షూటింగ్లో ఫైటర్స్ అది ఎంత రిస్క్ ఉన్నా నాకు ఇది రాదు చేయను అనరు. ఓకే. ఎందుకంటే వాళ్ళు మనం ఒక వర్క్ మీద ఎలా కట్టుబడి ఉంటామో వాళ్ళు అట్లా ఒక యూనియన్, ఒక మాస్టర్, అది ఏ మాస్టర్ చెప్పినా ఇక్కడ అంటే పడిపోతారు అంతే. ఓకే. కాకపోతే మనం సేఫ్టీ అది అంత ఇస్తాం. ఒక్కోసారి కంగారుగా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్న కానీ ఇప్పుడు మనం టెక్నాలజీ మారింది, రోప్స్ వచ్చినాయి అంటున్నాం. కానీ రోప్స్ కట్టినప్పుడు కూడా మాస్టర్ ఈ రిప్స్కి బాగా ఒత్తుకుపోయి కూడా అటు ఇటు లాగినప్పుడు బాగా ఇదిగా ఉంటుంది కదా అనుకుంటాం. కానీ అంటే ఆ రోప్స్ మనం లోపల అది సపరేట్ హార్నెస్ ఉంటుంది. అదే ఉన్నా ఇది ఉంటుంది. మనకేమవుతుందంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు అంటే ఒక అరగంట గంట అలా ఎయిర్లోనే అలా ఉంచేసామనుకోండి, అది కొంచెం పట్టేయడాలు ఇలా అవుతాయి సార్. అది కొంచెం అంటే మనకి ఈ రోప్ అనేటప్పుడు
ఇలా లేచి ఎవరినో ఒకరిని కొట్టి ఇమీడియట్ ల్యాండ్ అయిపోతాం. అంటే జస్ట్ ఒక 10-15 సెకండ్స్ ఆ షార్ట్ అయిపోతుంది. ఇలాంటి వీటికి పెద్ద ప్రాబ్లం ఉండదు. మనకి ఇప్పుడు కొన్ని హర్రర్ మూవీస్ ఉంటాయి, ఇలా గాల్లోకి లేస్తూ ఉంటారు, అంటే ఇలా తిరగడం అంటే మనకి శక్తి ఎక్కువ రోపులతోనే వర్క్ ఉంటుంది. ఆర్టిస్టు హీరో అయినా ఏ ఆర్టిస్ట్ అయినా ఎక్కువ రోపుల మీదే ఇలా వెళ్తూ ఉండాలి. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది. అనుకుంటే బాహుబలిలో ప్రభాస్ అన్నీ అవే కదా, అన్నీ అవే ఆల్మోస్ట్. ఇప్పుడు పుష్ప సినిమా క్లైమాక్స్ ఫైట్ కూడా ఈరోజు అంత బాగుందన్నారంటే అందులో ఓన్లీ హీరో కష్టమే 99% ఉంది. ఓకే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎవ్రీడే అన్ని రోప్ షాట్లే దాంట్లో. ఆ ఫైట్ ఇప్పటికీ నేను చాలాసార్లు చూసానండి, అన్ని రోప్ షాట్లే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ రోపుల్లో ఉండేవాడు ఆయన. అంటే అంత డెడికేషన్గా ఆయన వర్క్ చేశాడు. ఆయన ఫైట్స్ అంటే ప్రాణం పడుతుంది. సో మాస్టర్, మీరు వర్క్ చేసిన కొంతమంది హీరోస్తో మీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్లు చెప్పండి. వశిష్ఠ గారు డైరెక్టర్గా అవును సార్ రాబోతుంది కాబట్టి ఏం చెప్తారు? చిరంజీవి గారు పేరుకే ఏజ్ 70, కానీ 17 years అబ్బాయి కన్నా మరి డూపు లేకుండా టూ మచ్గా. అవును సార్, యాక్చువల్లీ దీనికి ఒక ఇది ఉంది సార్. ఇప్పుడు నేను ఫైట్ మాస్టర్ అయిన తర్వాత 2009లోను ఇలా ఫైట్ మాస్టర్ అయ్యాను, ఇండస్ట్రీకి వచ్చాను. 17లో మాస్టర్ అయ్యాను. ఆ తర్వాత నేను ఇంకా మళ్ళీ చిరంజీవి గారితో ఫైట్ చేస్తానో చేయను అన్న మూమెంట్లో, అంటే ఫైటర్గా ఉన్నప్పుడు వర్క్ చేశాను. తర్వాత ఆయన కొన్ని రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. అంటే నేను ఓన్గా ఫైట్ మాస్టర్గా ఆయనతో చేయగలనా చేయలేనా, ఆయన మళ్ళీ ఇండస్ట్రీకి వస్తారా రారా అనుకున్న టైంలో నేను బింబిసారా తర్వాత సేమ్ వశిష్ఠ గారు అలా చిరంజీవి గారితో ఈ అవకాశం రావడానికి కారణం. వచ్చినందుకు నిజంగా చిరంజీవి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. ఎందుకంటే ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేశారు, పిలిచి ఫైట్ సీక్వెన్స్ చెప్పి వశిష్ఠ గారు ఇలా స్టోటా గారు ఇలా చిరంజీవి గారు ఉంటే ప్రాపర్గా బాగా చేయమ్మా, యంగ్ జనరేషన్ రావాలి, కొత్తగా ఇంకెన్నెన్నో చేయాలి, మంచిగా రిహార్సల్ చేసుకో అని చెప్పి, అంటే నీట్గా రిహార్సల్ చేసి మొత్తం ఎడిటింగ్ చేసి ఇలా చూపించాను. ఇది సార్ ఫైట్ అంటే. ఆయన అసలు రెండో మాటలేదు, యాస్టీజ్ నువ్వు ఏదైతే రిహార్సల్ చేసావు నాకు అది తీసి చూపించాను అని. అలా ఈ ఫైట్ చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ ఒక 10 days ఫైట్ చేసాం. 10 days కూడా అప్పుడు నేను ఎలా ఉంటుంది ఎనర్జీ సెట్ లో చిరంజీవి గారి? ఫుల్ ఎనర్జీ సార్. ఇప్పటికి కూడా ఈ సీన్ వద్దు రిస్కీగా ఉంది ఇలా అలా ఏం లేదు. ఏదైనా సరే ఇది రిస్క్ ఉందంటే దాన్ని సేఫ్టీకి ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడున్న సేఫ్టీ ఏంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనం ఇది ఇక్కడి నుంచి అక్కడ దూకాలంటే మనకి అక్కడ ఇబ్బందిగా ఉందంటే గ్రీన్ మ్యాట్లో చేద్దామా లేకపోతే ఇంకేదన్నా వర్క్ చేద్దామా అని షార్ట్ విషయంలో కాంప్రమైజ్. ఈ షార్ట్ బాగుందంటే షార్ట్ బాగా చేద్దాం, బట్ సేఫ్టీకి ఎలా చేయొచ్చు అనేది చూస్తారు. అలాగే రోపులు కట్టుకోవడం కానివ్వండి, ఆల్మోస్ట్ ఈ సినిమా మొత్తం చిరంజీవి రోపుల వర్క్ ఎక్కువ అండి. అవునా? ఎందుకంటే డిఫరెంట్ వాల్స్ అంట కదా, ప్రతిదీ ఆల్మోస్ట్ సీజీ, శక్తులు, గాల్లోకి ఎగరడాలు ఇవన్నీ ఎక్కువ. ఫైట్లన్నీ అలాగే ఉంటాయండి. అంటే ఒక విలన్ అనే కూడా ఒక రావణాసురుడిలా ఉంటే హీరో అనే కూడా ఎంత ఇదిగా ఉండాలి అనేది అలా చిరంజీవి గారు అంత హెవీగా ఉంటుందండి ఫైట్. కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అవును, వాల్తేరు వేరే తర్వాత యంగ్ జనరేషన్ హీరోస్ కూడా ఆయన స్పీడ్ తట్టుకోలేకపోతున్నాం. ఈ సినిమా ఎలా రాబోతుంది అనేది చాలా మందికి ఇండస్ట్రీలో ఉన్న హీరోస్కి కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వబోతుందని వెయిట్ చేస్తున్నారు. అవును సార్, నిజంగా ఈ సినిమాతో నాకు చిరంజీవి గారితో పని చేయాలన్న కోరిక నెరవేరింది అనుకోవాలి. ఏం నేర్చుకున్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి? నేను నేర్చుకున్నది అప్పుడు ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేది నేను చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నది ఒకటే సార్, డిసిప్లిన్. అంటే సెట్లో ఎలా ఉండాలి, అంటే ఎలా వర్క్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఆయన మార్నింగ్ వస్తే మళ్ళీ లంచ్ టైంకి క్యారవాన్కి వెళ్తారు, మిగతా టైంలో సెట్లోనే ఉంటారు. ఎవరు ఏం చేస్తున్నారు అంటే మనం ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేసింది ఉంటుంది కదా, మన అసిస్టెంట్లు వీళ్ళంతా కొరియోగ్రాఫ్ చేసి షార్ట్స్ చూస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారని అలా షర్ట్లోకి వచ్చి అంటే వాళ్ళు అక్కడుండి చూస్తేనే వాళ్ళకి నీట్గా అర్థమైపోతుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఆ షార్ట్స్ ఏంటి ఇదేంటని. అప్పుడు వాళ్ళు చేయడానికి ఇంకా బాగా ఈజీ అయిపోతుంది. అలా ఆయన దగ్గర నేను చూసి నేర్చుకుంది ఏంటంటే హార్డ్ వర్క్, డిసిప్లిన్. అంటే డిసిప్లిన్ అంటే ఒక మంచి చెప్పేటప్పుడు మనం ఒక మాట చెప్పేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు
నీట్గా చేయాలి అనేదాన్ని, ఓకే. అది అంటే వేస్టేజ్ తక్కువ అవుట్పుట్ ఎక్కువ ఉండాలనేది ఆ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనం ఏం తెలియకుండా వచ్చి ఇప్పుడు ఒక ఫైటరు ఒక డమ్మీ టేబుల్ కొట్టుకున్నాడు అనుకోండి, అది నెంబర్ ఆఫ్ రిహార్సల్ చేసుకుని ఒకేసారి టేక్ చేస్తే ఒక టేక్లో అయిపోతుంది. ఓకే. ఓకే. ఎలాంటిది ఏం చేయకపోతే ఆ డమ్మీ టేబుల్ మళ్ళీ రిపీట్ చేయాలి, ఓకే. టైం వేస్ట్ అవుతుంది, ఓకే. ఇంకో రోజు పెరుగుద్ది, ఓకే. ఇలా అన్ని చెప్తా ఉంటారు అనమాట. ఓకే. ఆయన చిరంజీవి గారి దగ్గర నేర్చుకుంది అయితే అది. సో విశ్వంబర నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనమాట. డెఫినెట్గా సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో కూడా వర్క్ చేశారు కాబట్టి ఇద్దరిలో ఎవరు మంచి ఎనర్జెటిక్ అండ్ తగ్గేదేలే అసలు ఎలాంటి సీన్ అయినా అని చెప్పేది ఎవరు ఇప్పటికి కూడా? ఇప్పటికి అంటే రామ్ చరణ్ గారు చిరంజీవి గారికి అంటే అలా అని చెప్పలేం కానివ్వండి, ఇద్దరికి ఇద్దరేనండి. ఇద్దరు రామ్ చరణ్ గారు కూడా అసలు ఏమాత్రం తీసిపోరు. ఒక మాటగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి కూడా ఒక మెట్టు చిరంజీవి గారు అని చెప్తాను సార్. ఓకే. నెక్స్ట్ మీ గురూస్ మా గురువు ఏం గారు చెప్తారు? రామ్ మాస్టర్ గురించి ఏం చెప్తారు? లక్ష్మణ్ గారి గురించి ఏం చెప్తారు? ఇద్దరిలో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు అసలుకి? ఈయన లక్ష్మణ్ మాస్టర్, ఆయన రామ్ మాస్టర్. ఎందుకు కొంచెం పళ్ళు తెల్లగా ఉన్నాయి లక్ష్మణ్ మాస్టర్? లేదు సార్, కొంచెం ఫేస్ కట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరంతా ఈజీ గుర్తుపడతారు సార్. ఓకే. ఈయనలో నచ్చే క్వాలిటీ ఏంటి, ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి? లక్ష్మణ్ మాస్టర్ అయితే ఆయన ఎక్కువ కంగారుగా ఉంటారు సార్. ఓకే. షూటింగ్ సెట్లో కానీ అంటే కంగారు అంటే ఇప్పుడు హీరో వచ్చేస్తున్నాడు, తొందర టెన్షన్ కంగారు చేసేయాలి, షార్ట్ తొందరగా తీయాలి, ఇలా టెన్షన్లో ఉంటారు. రామ్ మాస్టర్ చాలా కూల్గా ఉంటారు. ఓకే. కూల్గా ఉంటారు కానీ ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఓకే. కంటిన్యూగా అంటే బెస్ట్ షాట్ ఇచ్చే వరకు ఆలోచిస్తూనే ఉంటారు. ఓకే. నేను అడిగాను ఒకసారి, మాస్టర్ ఎందుకు మాస్టర్ అటు ఇలా తిరుగుతారంటే, మనం హీరో క్యారవాన్ నుంచి దిగి వచ్చి మనం ఒక షాట్ కంపోజ్ చేస్తాం సార్, షాట్ అంతా ఫిక్స్ అయిపోతుంది, షాట్ కెమెరా అన్ని యాంగిల్స్ ఫిక్స్ అయిపోతాయి. కానీ రామ్ మాస్టర్ మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు. నేను ఒకసారి అడిగాను ఎందుకు ఇలా ఆలోచిస్తానంటే, హీరో క్యారవాన్ నుంచి వచ్చి ఇక్కడ అన్నీ చేసుకున్నప్పుడు ఒక పావు గంట పడుతుంది, ఈ పావు గంటలో కూడా మనం ఈ షాట్ని ఇంకా బెస్ట్ ఎలా ఇవ్వగలమని ఆలోచిస్తాను అన్నాడు. ఓకే. నాకు అది ఫాలో అవుతున్నారు. నాకు అది అంటే చేసే 5 నిమిషాల ముందు వరకు కూడా ఆ షాట్లు ఏదో కొత్తదనం ఉండాలనేది ఆలోచిస్తాడు ఆయన. అర్థమైంది. డెఫినెట్గా ఆ మైండ్లో ఎక్కువ ఉంటారు ఆయన. సూపర్. లక్ష్మణ్ మాస్టర్ అయితే ఎక్కువ మానిటర్ దగ్గర ఉండి షార్ట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఓకే. మేము ఒక పక్కన అంటే సీన్ జరుగుతుంది అనుకోండి, డైలాగ్ పార్ట్ ఏదైనా జరుగుతున్నప్పుడు రామ్ మాస్టర్ మా దగ్గరకు వచ్చేస్తారు, వచ్చేసి షార్ట్లు కంపోజ్ చేస్తూ ఉంటారు. అంటే మేము కంపోజ్ చేసి చూపెడతాం, ఆయన ఇంకా దీన్ని ఇలా చేద్దాం ఈ మైండ్ ఎక్కువ ఉంటారు ఆయన. ఓకే. ఆయన టెక్నికల్ పరంగా ఆయన ఎక్కువ ఉంటాడు. సూపర్. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి అప్పుడు నేను రామలక్ష్మణ్ మాధవ్ అసిస్టెంట్గా ఉన్నాను సార్. ఓకే. అది నేను అనమాట. సో మాస్టర్ మీరు కూడా కొన్ని గెటప్స్ చేస్తుంటారా? అప్పట్లో ఫైటర్ ఉన్నప్పుడు అన్ని గెటప్స్ కింద పడడం అన్ని మేమే చేయాలి కదా సార్. ఓకే. ఓకే. ఒకే సినిమాలో ఫైటర్గా చేశారు, ఒకే డైరెక్టర్తో, మళ్ళీ అదే డైరెక్టర్తో మళ్ళీ మాస్టర్గా చేశారు. గ్రేట్ అచీవ్మెంట్ మాస్టర్. నెక్స్ట్ కాటం రాయుడు సినిమా సార్. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఫుల్ ఎనర్జీ సార్. ఒక మాటలో చెప్పాలంటే ఫైట్లు కూడా ఆయన డిఫరెంట్ స్టైల్ ఉంటుంది సార్. డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ అంతా ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ మీద ఉంటుంది సార్. ఓకే. చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం, అంటే చూడడానికి అలా ఉంటారు కానీ షార్ట్లో ఉండేటప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు. అంటే మేము జనరల్గా ఏంటంటే ఒక మిస్ చేసేటప్పుడు, ఒక ఫైటర్ వచ్చి అలా మిస్ చేసేటప్పుడు మేము చాలా ఇలా మిస్ అవుతాం, ఆయన తక్కువ వెళ్ళిపోతారు అట్లా. అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన మార్షల్ ఆర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి బాగా నేర్చుకున్నారు కదా సార్. అది చాలా ఈజీ సార్. అది అట్లా వెళ్ళిపోయి తక్కువ కూడా వేస్తారు. అంటే మనం ఒక 2 సెకండ్లు పెడితే ఆయన 1 సెకండ్ వెళ్ళిపోతాడు. ఓకే. ఓకే. అంత ఫాస్ట్గా ఉంటుంది సార్. ఆయన పంచి కొట్టే విధానం కానీ అంతా డిఫరెంట్ స్టైల్ సార్. మాకు డూబులకు కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేయడం కోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అవునా? అవును సార్. అంటే ఆయన స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే డైలాగ్ చెప్పేటప్పుడు కానివ్వండి, ఫైట్ చేసేటప్పుడు కూడా ఒక దగ్గర ఉండి మాట్లాడటం ఇలా ఉండదు. అంటే ఒక చెయ్యి అయినా కాలు అయినా ఏదో తిరుగుతూ ఉంటుంది. ఆ డూబ్ అలా మ్యాచ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. సో వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? చాలా మంచి వ్యక్తి సార్. డెఫినెట్గా చాలా మంచి వ్యక్తి సార్. ఎందుకంటే స్పాట్లో ఎవ్రీడే ఒక ఫైట్ను కొట్టాలన్నా లేదంటే కింద పడాలన్నా ఆయన ఉన్నప్పుడు ఏదైనా చేస్తే ఆయన కొంచెం అంటే నచ్చదు. అంటే ఒక డమ్మీ సరిగ్గా లేకపోయినా
అంటే ఇది తగులుతుంది కదా, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, నువ్వు చేస్తావా, ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారనుకోండి, నువ్వైతే దీంతో కొట్టించుకుంటావా అని అలా అడుగుతారు. ఫుడ్ విషయంలో కూడా అక్కడ లొకేషన్లో అందరికీ ఏమొస్తుందో ఒకసారి వీళ్ళు చెక్ చేస్తారు. మేము ఇదే సినిమా కాటన్ రైడ్ చేసేటప్పుడు ఒకసారి మేము ఫైటర్లు అందరం ఒక దగ్గర ఇలా కూర్చొని తింటామని సడన్గా ఆయన వచ్చేసాడు మధ్యలో. అంటే మాకేం పెడుతున్నారో చూడడానికి వచ్చాడు. నేను అక్కడ షాక్ అయ్యాను. అలా అప్పుడప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ల దగ్గరికి, ఫైటర్ల దగ్గరికి, డ్యాన్సర్ల దగ్గరికి అలా వెళ్ళి ఒక్కోసారి చెక్ చేస్తాడు వాళ్ళు మంచి ఫుడ్ పెడుతున్నారా లేదా ఏంటనేది. సూపర్. నేను చూశాను, కాటన్ రైడ్ సినిమా చేసేటప్పుడు నేను అలా చూశాను కాబట్టి ఆయన గురించి డెఫినెట్గా. సూపర్, గ్రేట్. నెక్స్ట్ ఇదే సినిమా జై జానకి నాయకి. జై జానకి. ఇది ఆ బీచ్ లో ఫైట్, ఆ బీచ్ లో ఉంటది ఆ ఫైట్ ఇదే సార్. అదే ఇది అక్కడ లొకేషన్ ఇప్పుడు రామ్ లక్ష్మణ్ గారు. ఓకే ఓకే. సీను కూడా ఇప్పుడు మంచి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. టైం బాగుంది. అవును సార్. ఇప్పుడు కిష్కిందపురి కూడా చేశారు కదా. అవును సార్, కిష్కిందపురి. ఓకే. మొన్న అంతకుముందు భైరవం, ఇప్పుడు కిష్కిందపురి. ఇప్పుడు రాబోయే సినిమాలు 2 సినిమాలకు నేనే వర్క్ చేస్తున్నాను సార్. కానీ ఆ అబ్బాయి కూడా బాగా చేశాడు, తమిళ శాండీ. అవును సార్, ఫైట్లు అంటే పిచ్చి సార్. అంటే ఆ దెయ్యాలతో అదంతా చేయించింది మీరా? అవును సార్. ఓకే, అవును. సూపర్. నెక్స్ట్ ఇదే సినిమా రాజా ది గ్రేట్ సార్. ఓ, ఈ సినిమాకి మీరు మాస్టర్ అయిపోయి ఉన్నారు కదా. అప్పుడే కొత్తగా మాస్టర్ అయ్యాను సార్. ఓకే. అంటే కృష్ణార్జున యుద్ధం సినిమా ఆడు జరుగుతుంది. అదే సినిమా నేను అనిల్ రావుపూర్ గారితో నాకు కొంచెం పరిచయం ఉంది సార్. అంటే అప్పుడు ఇలా చేస్తున్నప్పుడు సరే ఇలా మాస్టర్ అయ్యాను కొత్తగా. అంటే దాంట్లో ఒక ఫైట్ ఇచ్చారు సార్. ఓకే. హీరోల్ని బాగా ఫ్రెండ్షిప్ బాగా చేస్తారు. దాదాపు నేను రవితేజ గారితో అప్పుడు రామ్ లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఒక 7 సినిమాల దగ్గరికి నేనే సెంటర్ బిట్ చేసి చూపించేవాడిని. ఓకే. నాకు అంత బాగా పరిచయం ఉంది. ఈ సినిమా వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఫైట్ మాస్టర్ అయిపోయి అది అంటే ఇలా అయ్యాను సార్ అది అంటే, అవునా సార్ ఆల్ ది బెస్ట్, బాగా చేయదు. ఓకే ఓకే. అందరు ఫైటర్లకి అందరు క్లోజ్ అవ్వరు. అవరు సార్. రామకృష్ణ గారి దగ్గర ఏదో ఉంది మ్యాజిక్. అంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ వాళ్ళకి. అంటే మన స్టైల్ కూడా కొన్ని, అంటే ఇప్పుడు మనం ఒక రవితేజ గారు ఉన్నారు అనుకోండి సార్, ఆయన బాడీలో డిఫరెంట్గా ఉంటుంది. అంటే మేము కంటిన్యూగా ఆయన సినిమాలు చేస్తూనే ఉంటాం. అంటే ఈ సినిమాకి ఈ బాడీ లాంగ్వేజ్ చూపించామంటే నెక్స్ట్ సినిమాకి ఇంకో బాడీ లాంగ్వేజ్ చూపించాలి. చాలా కష్టం. ఒక్కొక్క హీరో ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ కంపోజ్ చేయడం చాలా కష్టం. కంపోజ్ చేయాలి. అంటే ఈ ఒక్కొక్క ఫైట్కి కూడా మారిపో, ఒక ఫైట్ స్టైలిష్గా ఉంటుంది. అంటే ముందు ఫైట్లో రవితేజ గారు ఎలా స్టైలిష్ చేసి, ఈ ఫైట్లో ఇంకో బాడీ లాంగ్వేజ్ ఎలా పట్టుకోవాలి. ఓకే. ఎప్పుడు ఇలా కాదు. అలాగే ప్రతి హీరో కూడా మన సినిమాకి ఫైట్కి బాడీ లాంగ్వేజ్ మన స్టైల్ మారుస్తూ ఉండాలి. అలా సెంటర్ బిట్ చేసేటప్పుడు నేను ఇంకెప్పుడు అంటే మనం ఒక ఫైటర్ని కొట్టిన తర్వాత బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు సరైనడు ఉంది, ఫైటర్ని కొట్టిన తర్వాత షర్ట్ ఇలా అనుకోవడం, ఇలా అనుకోవడం, లేదంటే ఇలా అనుకోవడం, అంటే రకరకాల బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ మేము చేస్తాం రిహార్సల్స్లో. అది హీరోలు చూసి అదేదో బాగుంది కదా, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని మేము చేసి తర్వాత మన స్టైల్ ఎక్కువ బాగా నచ్చుతుంది కాబట్టి రామకృష్ణ. ఆల్మోస్ట్ మీరు చేసిన హీరోస్ చేస్తారు కాబట్టి మీరు స్టైలిష్గా ఒకటి చేసింది అల్లు అర్జున్ సరైన ఒకటి చేసి చూపించచ్చు కదా ఫస్ట్. అవును. ఒకటి ఏదన్నా కొట్టి ఇలా స్టైల్గా అలా ఏదన్నా. సరైనలో ఆ షార్ట్ కూడా నేనే చేస్తాను. ఇలా ఒక్కసారి ఇలా వచ్చి అలా ఎత్తుకుంటూ అలా వెళ్ళిపోయి అలా కొట్టి అలా అంటారు సార్. అప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఇలా ఇలా ఓకే కొట్టుకోవడం, ఓకే, అవన్నీ అప్పుడు నేను బాగా స్టైలిష్ గా కంపోజ్ చేసుకుంటారు. ఓ సూపర్. అంటే ఒక అల్లు అర్జున్ గారిని ఎన్ని రకాలుగా చూపించవచ్చు. అర్థమైంది. ఒక రవితేజ గారిని ఎన్ని రకాలుగా చూపించవచ్చు. అంటే ఒక ఫైటర్ని కొట్టేస్తాం, ఒక మ్యానరిజం, ఇంకొక 2 ఫైటర్లు కొట్టేటప్పుడు ఇంకో మ్యానరిజం చూపించాలి. అంటే మళ్ళీ చేసిందే చేయకుండా ఒక షాట్లో ఇలాగా అంటాం, ఓకే, ఒక షాట్లో ఇంకోలాగా. ఓకే. అంటే ఫ్యాన్స్ కి ఆ మూమెంట్స్ విజిల్ కొట్టిపించాలి ఫైట్లు అని. సూపర్. ఎక్కువ మ్యానరిజం. సూపర్ సూపర్. ఇది బద్రి మాస్టర్ అనుకుంటా. ఆ కింద బద్రి, పైన నేను సార్. పైన మీరు అది. అవును సార్. ఓహో. అలా అన్ని నేను చేసి సరైనడు సినిమాకి. ఓకే. ఆ పైన ఆ సరైనడు క్లైమాక్స్ అలా ఎక్కి ఈ ఫైట్ అయితే. అవును. నెక్స్ట్ ఇది ఫస్ట్ కృష్ణార్జున యుద్ధం. అది సార్ కృష్ణార్జున యుద్ధం. కొత్తగా ఫైట్ బాగా లేతగా ఉన్నారు. అవును. ఇప్పుడు బాగా సీనియర్లు అయిపోయారు. సూపర్. ఎలా ఉంటారు నాని సెట్ లో? చాలా కష్టపడి వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్, టర్న్స్ యాజ్ ఎ హీరో, స్టార్ హీరో, కంటిన్యూగా 2 హ్యాట్రిక్స్ కొట్టిన ద వన్ అండ్ ఓన్లీ హీరో. అంటే ఇప్పుడు నాని గారికి స్పెసిఫిక్గా ఆయనకు స్టైల్ ఉంటుంది సార్. మనం ఇప్పుడు 2 బాడీ లాంగ్వేజ్ మనం ఆల్రెడీ ఇలా చేద్దాం అనుకుంటాం. ఓకే.
ఆయన ఒక 2 బాడీ లాంగ్వేజ్ అనుకుని వస్తాడు, అంటే ఈ ఫైట్కి ఇలా ఉంటే బాగుంటుందని. ఆయన అనుకుని వచ్చిన దానికన్నా మనం చేసింది బాగుంది అనుకోండి, మనల్ని ఫాలో అవుతుంది. అంటే మనం చేసింది కొంచెం ఇంకా తక్కువ ఉందంటే ఆయన ఒక 2-3 చూపించి అందరూ ఓకే ఇది బాగుంది అంటే దాని అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ప్రతి సినిమాకి ఏదో సిగ్నేచర్ మూమెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీరు పెట్టిన సిగ్నేచర్ మూమెంట్ ఏంటి? కృష్ణార్జున యుద్ధంలో కొట్టిన తర్వాత షర్ట్ ఇలా మన సెకండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా సార్, మాస్ క్యారెక్టర్, షర్ట్ ఇలా తిప్పుతా ఉంటాం. ఓకే, అలా ఒక ఇప్పుడు మన సరిపోదా శనివారంకి వచ్చేప్పటికి అదే షర్ట్ ఇలా నోట్ ఇలా తిప్పుతా ఉంటాడు. అలా ఏదో ఒక మ్యానరిజం అయితే డెఫినెట్గా పెట్టాలన్నది మీది. సో అలా పెట్టిన సినిమాలన్నీ రామకృష్ణ గారివే. సూపర్. నెక్స్ట్ బింబిసారా. నాకు చాలా చాలా ఫేవరెట్ అండి ఈ సినిమా. కానీ సినిమా ఫైట్లు కానీ ఈ సినిమాకి కళ్యాణ్ చాలా కష్టపడ్డారు సార్. మాకు ఈ సినిమాకి కష్టపడింది ఏంటంటే 2 క్యారెక్టర్లు ఉంటాయి సార్ దీంట్లో. బింబిసార్ అనేది వెయిటేజ్ క్యారెక్టర్. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి అంటే ఆయన మామూలుగా బేసిక్ ఏంటంటే 100 మంది అయినా యుద్ధంలో ఆయనకి అసలు ఏమీ కాదు. అలాంటి వాడు ఇక్కడికి వచ్చి కొడితే ఎలా ఉంటుంది అనేది ఆ షార్ట్స్ కంపోజిషన్లో కానీ అదంతా నేను పర్టికులర్గా చాలా డిస్కషన్ పెట్టుకునేటోళ్ళం. మన వశిష్ఠ గారు, నేను, హీరో గారు కూడా దానికి తగ్గట్టుగా చాలా కష్టపడి ఒక అమ్మాయిని సేవ్ చేసే ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్కి కళ్యాణ్ రామ్ గారు కూడా అంటే ఎప్పుడు ఒక ఇది కాకుండా అంటే ఆ క్యారెక్టర్ కొడితే అలా ఉండాలి అన్నట్టు, అంటే పవర్ఫుల్ శక్తి లేదు బట్ ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. నెక్స్ట్ రామ్ చరణ్ గారు, ఇది ఈ సినిమానా? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఓకే ఓకే. ఈయన ఫైట్లు డిఫరెంట్గా ఉంటాయి. ఏందో స్టైల్, చాలా స్టైల్, డిఫరెంట్ స్టైల్. ఓకే. వ్యక్తిగతంగా చరణ్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? యాజ్ అ యాక్టర్గా తన గురించి మనం చెప్పాల్సిన పని లేదు, ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. నాకు తెలిసి చాలా హార్డ్ వర్క్ సార్ ఈయన కూడా. ఫైట్లలో రోప్లైనా ఒక సినిమా అందరవాడు గోవిందుడు అందరవాడు అనే సినిమా ఉంటుంది అనుకుంటా, కృష్ణవంశీ గారు ఇద్దరు చేశారు. ఆ సినిమాకైతే రోపుల్లో ఎక్కువసేపు ఉండాలి, అలా ఓపిక పట్టి చాలాసేపు ఉండేవారు. అంటే మాల్ బేసిక్గా ఏంటంటే అంతసేపు ఉండరు, నేను చూసిన కొంతమంది ఇళ్ళల్లో కూడా. కానీ ఎక్కువసేపు రోప్ వర్క్ అన్నా చేస్తారు. షార్ట్ అంటే ఇప్పుడు మనం కంపోజ్ చేసేటప్పుడు కొంచెం ఈ షార్ట్ కొత్తగా ఉందంటే అది రిస్క్ చేసే మూమెంట్ తీసుకుంటాడు అనమాట. సూపర్. అలా తీసుకున్నప్పుడు మనం కూడా ఏంటంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా కొంచెం రిస్క్ పెట్టైనా ఇంకా బాగా కంపోజ్ చేయాలనిపిస్తుంది. ఒకసారి అలా కంపోజ్ చేసినప్పుడు అంత రిస్క్ మనకి ఎందుకు అన్నప్పుడు మనం రెండోసారి కూడా ఆ రిస్క్ వద్దంటున్నారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళందరూ స్టార్ కిడ్స్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అందుకే ఇంత పెద్ద స్టార్స్ అయ్యారు. మేబీ స్టార్ కిడ్స్ అని ఫీల్ అయ్యి ఉంటే ఇంత పెద్ద స్టార్స్ అయ్యి ఉండే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది చాలా మందికి. నిజంగా అలా ఫీల్ అవ్వలేదు కాబట్టి ఈరోజు నిజంగా ఇంత పెద్ద స్టార్స్ అయ్యారు. అవును, నిజంగా వాళ్ళ తండ్రులను మించిన స్టార్లు అయ్యారు అందరూ. అవును సార్. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద తెలుగు ఇండస్ట్రీ. అవును, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కిడ్స్ అందరూ అలా ఫీల్ అవ్వలేదు కాబట్టి ఇంత పెద్ద స్టార్స్ అయ్యారు అనేది జగమెరిగిన సత్యం. అది నిజం సార్. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ గారు అనేది ఆయన ఒక ఇది సృష్టించారు, దాని తర్వాత ఆయనకి ఇంకా బాధ్యత అనేది ఉంటుంది. ప్రభాస్ కానీ మహేష్ బాబు కూడా అందరూ ఎంత ప్రాణం పెడతారు ఒక సినిమా అంటే, గ్రేట్ అసలుకి. అవును సార్. సో ఇప్పుడు మర్చిపోయా, ప్రభాస్తో రాజా సాబ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే పిక్చర్స్ అన్నీ మీరే కదా మాస్టర్. ఎలా అనిపించింది రాజా సాబ్లో ప్రభాస్ గారిని నిజంగా కంపోజ్ చేసే అవకాశం వచ్చింది? ఎలా ఉండబోతుంది ఫైట్, ఎలా ఉండబోతున్నారు ఆయన స్క్రీన్ మీద? అసలు రాజా సాబ్ అనేది అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ సినిమాది. అది ఎట్లా ఉంటుందంటే ఇంకా మనకి సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. నేను ఫస్ట్ టైము ఆయనతో వర్క్ చేశాను, ఒక ఫైట్ కంపోజ్ చేశాను. ఆయన చాలా మెచ్చుకున్నారు, బాగా చేసావు, ఎక్కడ హైదరాబాదేనా అని అడిగారు. అవును సార్ హైదరాబాదు. అప్పుడు అడిగారు ఏమేమి సినిమాలు చేసావండి, ఎలా పలానా సినిమాలు చేసానంటే వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, బాగా చేస్తున్నావు, బాగా కంపోజ్ చేయి, ఇంకా బెటర్మెంట్ చేయి, వెరీ గుడ్ అన్నారు. ఓకే. ఇప్పుడు ఏమేంటి విశ్వంబర, రాజా సాబ్ రిలీజ్ అయ్యే పిక్చర్స్? అవును సార్, విశ్వంబర, రాజా సాబ్ ఇవి ఉన్నాయి సార్. తర్వాత ఇది బెల్లంకొండ శ్రీనివాస్దే అదొకటి ఉంది. ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? ఎన్టీఆర్ గారితో అంటే ఇంకా వణుకు వచ్చేస్తుంది సార్. అంటే ఎన్టీఆర్ గారు ఫుల్ ఎనర్జెటిక్ సార్.
ఒక 10 మంది కొట్టేది ఆయనకి ఎక్కువ రిహార్సల్ అవసరం లేదు, ఓకే. అసలు రిహార్సల్ అవసరం లేదు. జస్ట్ వస్తారు, ఒక్కసారి చూస్తాడు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్ ఆయన. ఓకే. అస్సలు ఎట్లా మెమొరీ గుర్తుపెట్టుకుంటాడు ఏంటనేది అర్థం కాదు. కానీ ఆ ఫైటర్ వల్ల కూడా కాదు, మేము ఏంటంటే ఒక కెమెరాకి 4-5 సార్లు చూసుకుంటాం, అక్కడ మా షేర్ వేసుకుని అలా చూస్తూ ఉంటాడు, అన్నీ అక్కడే మైండ్లో ఫీడ్ చేసేసుకుంటాడు. ఇలా బెండ్ అవుతుంది, అలా కొడుతుంది, అది టేక్ అంటాడు అంతే, టక్కటక్క చేసుకుని వెళ్ళిపోతాడు. మనమే 1 మోర్ అడగాలని అనిపించదు, ఎంత పెద్ద ఫైట్ అయినా, ఎంత పెద్ద ఫైట్ అయినా. ఓకే. నేను రామలక్ష్మణ్ ఉన్నప్పుడు రామయ్య వస్తావా, తర్వాత ఒక 4-5 సినిమాలు చేసాం ఆయనతో. నేను అప్పుడు సెంటర్ బిట్ కంపోజ్ చేసుకుని వెళ్ళేవాడిని, నేనే చేసి చూపించేవాడిని కదా, జైలు అవకుశ ఇవన్నీ తక్కువ అలా చేసుకుని వెళ్ళిపోయారు. నాకు ఇప్పటికీ టైమింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందా? టైమింగ్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది సార్. రిహార్సల్ టైమింగ్, అసలు రిహార్సల్ అనేది ఉండదు, ఆ కొట్టేది కూడా మనిషికి తగలదు, కానీ కొట్టినట్టు ఫోర్స్ ఉంటుంది, ఆ ఎమోషన్ అలాగే ఉంటుంది. బిట్ అంటే 10 మామూలుగా ఒకరిని కొట్టి అలా నిల్చొని ఇలా బిల్డప్ ఇవ్వడం అంటే ఈజీ, కానీ ఒక 10 మంది ఒకటేసారి వచ్చినప్పుడు మిస్ అయ్యి వీడిని కొట్టి వాడిని కొట్టి ఈయన కొట్టి ఎంత గుర్తుపెట్టుకోవాలి కదా, అది చాలా ఈజీ గుర్తుపెట్టుకుంటారు ఆయన. ఓకే. అంత మెమొరీ పవర్ ఉంటుంది. అలా సాంగ్ కూడా నేను కూడా విన్నాను, ఫైట్లో కూడా అంతే ఉంటారు సార్. ఓకే. ఓకే. ఈ మధ్య ఫైటర్స్ సంబంధించిన దానికి కూడా యూనియన్కి ఏదో పెద్ద అంటే ఇష్యూస్ వచ్చి ధర్నా కూడా చేశారు కదా మాస్టర్. అవును సార్. అసలు ఏంటి ఫైటర్స్కి ఎలా ఉంటుంది పేమెంటు, మాస్టర్స్కి ఎలా ఉంటుంది, సినిమా వైజ్ ఉంటుందా లేకపోతే పర్ డే లాగా ఉంటుందా మాస్టర్? మ్యాక్సిమం ఫైట్ మాస్టర్లు అందరూ పర్ డే లాగానే తీసుకుంటారు సార్. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు పర్ డేకి ఒక 5 lakhs ఉంటుందా? 5 డేకి 5 lakhs ఏం లేదు సార్. ఇప్పుడు నేనున్న దీనికి పర్ డే 1,50,000 అలా తీసుకుంటున్నాను. ఫైటర్స్కి మీకు సంబంధం ఉండదు? ఆ ఫైటర్స్కి మాకు సంబంధం ఏమి ఉండదు సార్. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫైటర్లకి ఏంటంటే యూనియన్ మెంబర్షిప్ కార్డులు అనేవి ఉంటుంది, వాళ్ళకి పర్ డే ఎంత అని ఆల్రెడీ యూనియన్ నుంచే వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. ఓకే. ఇక అది ఎప్పుడు అది కంటిన్యూ రన్ అవుతుంది. వాళ్ళ కాల్ షీట్లు లెక్క ఉంటుంది, మార్నింగ్ 6 వరకు ఒక కాల్ షీటు, 6 నుంచి 2 వరకు ఒక కాల్ షీట్ అలా ఉంటుంది. ఫైటర్లకు అలా ఉండదు, ఫైట్ మాస్టర్లకు అలా ఉండదు. మార్నింగ్ 6 వరకు అయినా 9 వరకు అయినా ఒక రోజు కిందే వస్తుంది అన్నమాట. అంతే. అంటే కొన్ని సినిమాలకి సింగిల్ కార్డ్ సినిమా, ఈ సినిమా మొత్తం మీరే చేస్తున్నారు, అది ఎన్ని రోజులు అయినప్పుడు అంటే అప్పుడు సినిమా మొత్తం మాట్లాడతారు. అది దాని సిచ్యువేషన్ బట్టి అలా ఉంది. 5-6 లక్షలు తీసుకునే మాస్టర్స్ కూడా ఉన్నారు మన తెలుగులో? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్. అవునా? ఓకే. అంటే అదే సార్, ఇప్పుడు మనం చేసే సినిమాలు సక్సెస్ వస్తున్నాయంటే 4-5 సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటే మనం ఇంకా కంపోజ్ చేసేటువంటి ఇంకా అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏదైనా పర్ డేకే రెమ్యునరేషన్స్ అంతా మాస్టర్స్కి మ్యాక్సిమం పర్ డేకే. ఓకే. ఎక్కడో కొన్ని సినిమాల వరకు ఓకే సింగిల్ కార్డ్ చేస్తున్నాం అంటేనే అది అగ్రిమెంట్లు ఉంటాయి, దాన్ని బట్టి. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఫైట్ మాస్టర్ అయినా లేకపోతే ఇన్ ఫ్యూచర్ డైరెక్ట్ చేద్దామా లేకపోతే ఓన్లీ ఫైట్ మాస్టర్ అయిన దానికి ఆల్మోస్ట్ అంతా హ్యాపీ కదా, అందరు హీరోస్తో వర్క్ చేశారు, సూపర్ డూపర్ హిట్ సినిమాలు. ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అయ్యే అంటే తర్వాత రిలీజ్ అయిపోయే సినిమాలకు కూడా మీరే చేశారు. విశ్వాంబర, రాజా షాప్ పెద్ద విషయం కదా మాస్టర్. అవును సార్, నిజంగా మెగాస్టార్తో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో విజయనగరం మా సొంతూరు, అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆ మెగాస్టార్తో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు. నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి? డ్రీమ్ హీరోస్ ఎవరు? వీళ్ళకి వర్క్ చేయలేదు, చెయ్యాలి డెఫినెట్గా అనుకున్నాయి అంటే ఇంకా నేను అంటే ఫైట్ మాస్టర్గా చేయాలి, మా గురువు గారు లాగా రామలక్ష్మణ్ మాస్టర్ లాగా ఇంకా మంచి మంచి సినిమాలు చేసి అందరితోనే, అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఇంకా వాళ్ళతో నేను ఫైట్ మాస్టర్గా చేయలేదు. ఇలా ఇంకా వాళ్ళతోనూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా బాగా మంచి వర్క్ సినిమాలు చేయాలి అన్న డ్రీమ్లో అంతే. సో ఎనీహౌ విష్ యూ ఆల్ ద బెస్ట్ మాస్టర్. ఇంకా మంచి సినిమాలు చేయాలి, చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని నిజంగా ఫైటర్స్తో చాలా బాగా చేయించుకుంటున్నారు. అండ్ చాలా మంచి సినిమాలు చేశారు, చాలా మంచి ఫైట్లు కంపోజ్ చేశారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఎక్కడ లో ప్రొఫైల్ అనమాట, ఎక్కడ హడావుడి ఉండదు. కానీ అప్పుడప్పుడు ఫైట్ మాస్టర్స్ కూడా మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు వస్తేనే కదా తెలిసేది ఆడియన్స్కి. అవును సార్, ఈయన అని ఏంటంటే సార్ ఇప్పుడు మనం ఎప్పుడు యాక్చువల్లీ మన కిష్కిందపూర్కి పిలిచారు, నేను బొంబాయిలో ఉన్నా. అంటే ఇప్పుడు ఏంటంటే సార్ సడన్గా 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు, అంటే మనకి ప్రీలేజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ ఇప్పుడు డేట్స్ ముందే బుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏం చేయబోతున్నాం అంటే ఆల్రెడీ అక్టోబర్, నవంబర్లో కూడా ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటాయి. ఓకే.
నవంబర్లు ఎండ్ వరకు కూడా బుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఒక్కోసారి ఇక్కడ లోకల్లో ఉన్నప్పుడు అంటే మనం ఏదో ఒక టైంలో వెళ్ళిపోతాం, కానీ ఫ్యామిలీకి కూడా టైం ఒక్కోసారి స్పెండ్ చేయడానికి కుదరదు కదా మీకు. కష్టమే సార్. ఎప్పుడు ఇంకా ఎక్కడో చోట ఇంకా ఉంటారు, ఎక్కడో చోట బాంబేనో ఉండాల్సిందే. చెన్నై బెంగళూరు. అంతే. ఆ? అంతే. ఇప్పుడు ఇద్దరు పిల్లలా? ఇద్దరు పిల్లలు సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు చదువుకుంటున్నారు సార్. ఏం చదువుకుంటున్నారు? బాబు వచ్చేసి 6th క్లాస్, ఆ, పాప వచ్చి 9th 9th క్లాస్. క్లాస్. లవ్ మ్యారేజ్ అండి? లేదు సార్, అరేంజ్ మ్యారేజ్. ఆ, దగ్గర సంబంధం, మా మేనమామ కూతురు అన్నమాట. హౌస్ వైఫ్. అసలు ఈ ప్రపంచం తెలియదు ఆమెకి. తెలియదు. రాను కూడా రారు షూట్లకి. షూటింగ్కి ఎక్కువ రారు. ఈ మధ్యలో ఒకసారి అవుట్డోర్ షూటింగ్ మొన్న ఘాటి సినిమా చేసేటప్పుడు మొత్తం అరిసెలో చేస్తే అక్కడ లొకేషన్స్ బాగున్నాయంటే, పిల్లలకు సెలవులు ఉన్నాయంటే ఒకసారి వచ్చారు. అంతే. ఒక 3 days ఉండి వెళ్ళిపోయారు. ఓ సూపర్. ఎనీహౌ మంచి సినిమాలు చేయాలి, మీ డ్రీమ్ హీరోలతో చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.